హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమిటీ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత ఈ వైట్ కుర్తీ వేసుకుని వన్ ఆఫ్ మై ఫేవరెట్ కుర్తీ అనమాట. ఇది రితుకు ఫీడింగ్ ఇచ్చే డేస్లో ఎక్కువ వేసుకున్నాను. ఎన్నిసార్లు వాష్ చేసిన ఈ కలర్ ఈ ప్రింట్ ఏది పోలేదు. బై ద వే దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్ అనమాట. 5 years బ్యాక్ రితు పుట్టక ముందు తీసుకున్నానులేండి. సో ఈరోజు ఏంటంటే ఈరోజు వీడియో స్టార్ట్ అవుతుంది నా బ్యూటిఫుల్ బ్రాండెడ్ ఫెస్టివల్ వియర్ రెగ్యులర్ వియర్ కుర్తీస్ హాల్ తోటి. సో అమెజాన్లో నడుస్తుంది అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా 1500+ బ్రాండ్స్ పైన 50 to 80% ఆఫ్ ఉండింది. అలాగే 4 lakhs plus స్టైల్స్ పైన డీల్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో మీలో ఎవరన్నా యాడ్ టు కార్ట్ అని పెట్టిన ప్రోడక్ట్స్ కొనడానికి బెస్ట్ టైం అనమాట. సో ఇవి నాకు 3000 లోపే వచ్చాయి. 5 టాప్ బ్రాండ్ కుర్తీస్ అనమాట. సో ఆలోచన చేసేందుకు వీడియోని స్టార్ట్ చేద్దాం. దీని లింక్ ఉంటే ఇస్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చిన డ్రెస్ ఇదన్నమాట. ఇదేమంటే మనకి పార్టీ వియర్ లాగా యూజ్ అవుతుంది. కుర్తి వచ్చేసి ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ హాఫ్ పట్టు టైప్ క్లాత్ ఉంటుంది. సో ప్లెయిన్ గ్రీన్లో ఉన్న టాప్ ఇది. నారా గ్రీన్స్ చాలా తక్కువ, దట్టు హెవీ నెక్ ఉన్నాయి కానీ ఇట్లా ఈ ప్యాటర్న్ లేవన్నమాట. చాలా రాయల్ లుక్ ఇస్తుంది డ్రెస్. సో ఇలా ఉంది. ఇది మీకు కనిపించే గ్రీన్ కాదు, డార్క్ గ్రీన్. మీకు రామా గ్రీన్ కనిపిస్తుంది బట్ డార్క్ గ్రీన్లో ఉందన్నమాట. సో మనకి కట్స్ వచ్చే సైడ్కి దీనికి వచ్చింది గోల్డ్ కాంబినేషన్లో ప్యాంట్ అనమాట. వీటి లింక్స్ అన్ని నేను విషయాలు ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ప్లాజో ప్యాంట్ ఎన్నఫ్ అండి, చాలా వరకు సాగుద్ది, ఈజీగా వచ్చేస్తుంది. సో ఇన్ ద ఫస్ట్ డ్రెస్ నేను దీన్ని వేసుకున్న క్లిప్ పక్కన యాడ్ చేస్తాను, చూసేయండి. సో నా సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది పెస్టల్ కలర్లో ఉండింది. గోల్డ్ ప్రింట్ ఉంది కానీ లుకింగ్ సూపర్గా ఉంది. ఇది మనకి ప్రింట్ పోవులేండి, కొంచెం బ్రాండ్లో తీసుకుంటే ప్రింట్ అయితే పోవు, కొంచెం డబ్బులు ఎక్కువైనా కూడా. సో ఇదన్నమాట మనకి టోటల్ గోల్డ్ ప్రింట్లో వచ్చింది. నా సైజ్ వచ్చేసి XXL అండి. 3-4 XL వరకు కొన్నిట్లో ఉన్నాయి, కొన్నిట్లో లేవు. సో ఇది సేమ్ క్లాత్, ఇది ఆనియన్ కలర్, చాలా వస్తుంది ఈ మధ్య. నా పట్టు చీర కొంచెం దీనిలో కలిసేదే. సో బ్యాక్లో మనకి ప్లెయిన్ ఉంటుంది, అతో దీనికి వచ్చిన ప్యాంట్. సో ఇది స్కిన్ కలర్ కానివ్వండి, ఆనియన్ కలర్ కానీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది క్లాత్ నేను వేసుకున్న క్లిప్ ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఈ ఎల్లో టాప్, ఇది జీన్స్ పైన వేసుకోవడానికి టాప్ అనమాట. ట్యూనిక్ అంటూ చూడండి అంటే, సారీ ఇది నార్మల్ టాప్ అండి. జీన్స్ పైన వేసుకోవడానికి ఈ ఎల్లో టాప్ తీసుకున్నాను. సో ఇది ఎగ్జాక్ట్లీ మీకు కనిపించే మ్యాంగో ఎల్లో కలర్లోనే ఉంటుంది. సో దీనికి ఇట్లా నాట్స్ వచ్చి మీరు లాగితే పైకి వెళ్తాయి అనమాట స్లీవ్స్. క్లాత్ అయితే సూపర్గా ఉండింది. ఇది డైలీ వేర్కి బాగుంటుంది. వైట్ కలర్ లెగిన్ వేసుకున్న, జీన్స్ ప్యాంట్ వేసుకున్న లుకింగ్ సూపర్గా ఉంటుంది అనమాట. బాగుందా? సో వేసుకున్న క్లిప్ పక్కన యాడ్ చేస్తాను. ఆ తర్వాత ఇంకొక టాపు, ఈ టాప్ ఏంటంటే సింప్లీ సూపర్గా ఉండేది. ఇదిగా కొంచెం పెస్టల్ కలర్ టైప్లోనే ఉండేది, పెస్టల్ కలరే. ఇది చూడండి, ఇలా మనకి ఇక్కడ టాజిల్స్ లాగా వచ్చాయి, డిఫరెంట్గా ఉంది యోక్ పార్ట్ అనేది. అండ్ హ్యాండ్స్ ఇలా కలాంకరీ టైప్లో అతికిచ్చారన్నమాట. దాని దీనిపైన సైడ్కి కూడా ఇలా ప్రింట్ టైప్ వచ్చింది. తర్వాత కిందికి ఇలా డిజైన్ వచ్చింది, మొత్తం ఫ్లోరల్ డిజైన్ అనమాట. దీనికి గ్రీన్ కానివ్వండి, రెడ్ కానివ్వండి, స్కిన్ కలర్ ఆల్ టైప్ ఆఫ్ లెగ్గిన్స్ సెట్ అయిపోతాయి. సో దీని తర్వాత లాస్ట్ బట్ లీస్ట్ నేను తీసుకున్న లాస్ట్ టాప్ వచ్చేసి ట్యూనిక్ అంటారు, ట్యూనిక్స్. సో అలాంటివి, ఇది కాటన్, ఇది ప్యూర్ కాటన్. అవన్నీ కొంచెం మిక్స్డ్ క్లాత్, ఇది ప్యూర్ కాటన్ అనమాట. చూడండి ఇక్కడ మనకి బటన్ కూడా వచ్చింది. ఇఫ్ యూ వాంట్ బటన్ పెట్టేసుకోవచ్చు. ఇది కూడా మామిడి పండు కలర్లో ఉండింది ఎగ్జాక్ట్లీ. సో ఇది బాగుందా? నాకు కమెంట్లో చెప్పండి.
సో ఇవి నేను అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్లో తీసుకున్నాను. సో మీరు వీటిలో ఏదైనా బై చేయాలంటే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మంచి ఆఫర్స్ రన్ అవుతుంది కాబట్టి గ్రాబ్ చేసేసుకోండి. ఇప్పుడు వ్లాగ్ని చూసేయండి. హలో, హాయ్. సో ఈ వీడియో ఏంటంటే హెయిర్ అండ్ డేర్ లాగా మన రమ్య వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు నేను ములక్కాడ పిక్కలు పెట్టాను. అది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ టైం పెట్టాను కానీ చాలా బాగా అయింది. అలాగే మొన్న మేము రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడు వాళ్ళ ఫామ్ ఉంటుంది అనమాట. సో అక్కడ మనకి ఫ్రెష్గా కూరగాయలు దొరుకుతాయి. పుదీనా తెమ్మని రమ్య పంపించింది. బట్ ఇంకా నేను కూడా బయలుదేరుతాను కదా, నాకు కొన్ని కూరగాయలు కావాలని నేను శేఖర్ ఇద్దరం వెళ్ళామన్నమాట. నా వాయిస్ చాలా వరకు చేంజ్ అయింది. మన వీడియోస్కి వ్యూ తగ్గడానికి కారణం నా వాయిసే. బట్ ఈ వాయిస్ నేను ఏం చేయలేకపోతున్నాను. అప్పట్లో 1 month రెస్ట్ ఇమ్మంటే 10-20 days రెస్ట్ ఇచ్చాను. వ్యూ అంతా పడిపోయింది. సో యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా యాక్టివ్ ఉండాలి. అందుకే అప్పుడే రీచ్ బాగుంటుంది, ఏదైనా బాగుంటుంది, ఎంగేజ్మెంట్ బాగుంటుంది ఆడియన్స్ తోటి. సో అది నా ఫస్ట్ మిస్టేక్ అయిపోయింది. బట్ ఈ గొంతు ఇంకా చేంజ్ అయిపోయింది. దీన్ని ఏం చేయలేదు. వెళ్తే మళ్ళీ ఆపరేషన్ అంటారు, అదో భయం అన్నమాట. సో వచ్చే దాంట్లోనే ఓకే, చూస్తున్న వాళ్ళ వరకే ఓకే అని వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడతా ఉన్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ పాలకూర తెంపిమంటేను ఫ్రెష్గా తెంపించారు. నేను శేఖర్ వెళ్ళి సొరకాయలు తీసుకున్నాం. నాకు చెట్టు మీద నుంచి తెంపిన ఏ కూరగాయలన్నా వండుకొని తింటే ఆ ఫీల్ వేరే అనిపిస్తుంది. నాకే కాదు, అందరికీ అలాగే ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ వంకాయలు, సొరకాయలు ఇవి రెండు నాకు ఎమోషన్ లాంటివి. వంకాయలు ఫ్రెష్గా కనిపించిన వెంటనే వంకాయ టమాటా, వంకాయ ఫ్రై, వంకాయ మసాలా తీసుకోవాలి. సో 2 సొరకాయలు తీసుకున్నాము ఫ్రై చేసుకొని, ఒకటి సొరపిండికి ఒకటి అని చెప్పేసి. సో ఇది సోర తోట అండి, భలే అనిపిస్తుంది తోటకి వెళ్ళి. బట్ ఇవి ఆర్గానిక్ ఏం కావు, మందులు చల్లుతున్నారు. ఇందాక చూసాను నేను, మందులు చల్లుతున్నారు. కాకపోతే ఏంటంటే మనం ముందు ఫ్రెష్గా మనం తీసుకొని డైరెక్ట్ తెచ్చుకొని వండుకోవచ్చు. బెండకాయలు, పాలకూర, సొరకాయలు, వంకాయలు లేవంట, అయిపోయినాయి అంట. పచ్చిమిర్చి చిన్న ఉంది. సో అంత అనిపించలేదు నాకు. తోటకూర ఇట్లా చాలా ఉంది. సో ఈ శేఖర్ గారు తెంపినప్పుడు 10 rupees ఒకటి, రీజనబుల్ ప్రైస్ కూడా. రమ్య వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు ఇక్కడికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటారంట. సో అట్లా నేను కూడా వెళ్ళాను. మంచిగా అనిపించింది. వర్కర్స్ ఉన్నారు. ఐ థింక్ ప్లేస్ లీజ్ తీసుకొని వాళ్ళ ఓన్ తోట అయి ఉండొచ్చు. సో దాంట్లో ఒక 2-3 ఎకరాలు ఇట్లా పెట్టుకుంటూ తీసుకుంటూ. సో నేను చెప్పిన కాయల్ని శేఖర్ తెంపుతా ఉండనమాట. ఎందుకంటే శేఖర్కి ఈ సోరకాయ విషయాల్లో అర్థం కావు, బీరకాయలు మాత్రం కరెక్ట్ అర్థమవుతుంది. కానీ నాకు బీరకాయలు ఇష్టం కదా. సో ఆ తర్వాత ఇంకా రమ్య ల్యాండ్ చూడడానికి వచ్చారు కదా, అప్పటి వీడియో ఇది. ఈ ములక్కాడ పికిల్కి ఒక స్టోరీ ఉంటుంది, అది చెప్తాను. ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది కూడా చెప్తాను. రమ్య వాళ్ళ ఇంటికి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఇప్పుడు మొన్న బోనాలు కదా, అంతకుముందు వెళ్ళినప్పుడు వాళ్ళ పక్కింటి ఆవిడ తనకి ములక్కాడ పికిల్ పెట్టించింది అనమాట. వాళ్ళు ఇచ్చి తను రమ్య ఏమైనా పెట్టడం, ఆమె ఏమైనా పెట్టడం, ఇట్లాంటి వాళ్ళ మధ్యలో జరుగుతూ ఉంటాయి అనమాట. సో అట్లా ఆమె ఇచ్చిన పికిల్ నాకు బాగా నచ్చింది. సో ఆ రోజు మార్నింగ్ పూరి టిఫిన్ చేస్తుండే రమ్య అందరికీ పెడతా ఉంది. ఇది ఆల్రెడీ ఒక వీడియోలో మీకు ఆడైనాయి క్లిప్స్ కొన్ని. సో తర్వాత మేము ల్యాండ్కి 25% పేమెంట్ కట్టడానికి కేపీహెచ్పి వెళ్ళుంటిమి. సో మీలో ల్యాండ్ గురించి చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు. కమెంట్స్లో అడగకండి. మీకు ఖచ్చితంగా కొనే ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి. సో తేజు అని టర్మ్ 1 ఫీ కట్టడానికి మనం స్కూల్కి వెళ్ళాం. ఇదంతా ఆల్రెడీ ఒక వీడియోలో మీరు డీటెయిల్ వీడియో చూస్తున్నారు. సో ఈ వీడియోలో ఏంటంటే పిక్కిలు పెట్టే ముందు ఏం జరిగింది అన్నట్టుగా చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో తర్వాత శేఖర్ బట్టలన్నీ ఆరేసేసా అనమాట. పిల్లలు ఏమంటే ఋతుగాడిని మంచిగా ఆడిపిస్తూ ఉన్నారు. ఋతుగాడికి వాళ్ళ పెద్ద బావ అంటే బాగా ఇష్టం. సో ఋతుగాడు మంచిగా ఆడుతూ ఉన్నాడు అలా పెద్ద బావ వాళ్ళతో. చూడండి సరిపోయింది. వాళ్ళు ఏదో ఫోన్ చూస్తున్నారు. లవి ఫోన్ బాగా చూస్తాడండి. సో తేజ్ వాళ్ళు లవి ఇక్కడికి వచ్చినప్పుడు లవిని చూసి ఫోన్ చూస్తాడు. లేకపోతే లవి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన బాగానే ఆడతాడు, తేజు ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఆడతాడు. సో ఇక్కడికి వస్తే లవికి అక్కడ రమ్యలు ఫోన్ ఇవ్వరు కాబట్టి శేఖర్ ఫోన్ పట్టుకుంటాడు. సో అట్లా బాగా చూస్తున్నాడు, నేను కూడా చూస్తాను, తేజు చూస్తాడు. సో ఇద్దరు కలిపి దాదాపు ఆడడం ఉండదు, ఫోన్ చూడడమే ఉంటుంది. సో ఫైనల్ ఏమంటే ఏదో మాట అంటే మా అత్తే నన్ను ఏదో కొంచెం గట్టిగా అనిందనమాట. నాకు కూడా కోపం వచ్చింది. సో కోపం వచ్చి నా అత్తితున్నప్పుడు మాట్లాడలేదు, వెళ్ళి చప్పటిగా పచ్చడి పెట్టుకుంటూ కూర్చున్నాను. ఆ రోజు సాటర్డే, ఎప్పటి నుంచో అనుకున్నాము ములక్కాడ పచ్చడి పెడదామని. సో ఆ రోజు ఇక నన్ను మా అత్త ఏదో
చిన్న మాట ఏదో అనింది, నాకు నచ్చలేదు అది. సో అందుకే ఆయన తల వచ్చి నా పని చేసుకుంటా ఉన్నా అనమాట. సో నా వరకు నాకేంటంటే నార్మల్ నా పని నేనే చేసుకోవాల్సి వస్తే చేసుకుంటాను కూడా. కానీ నన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను ఇల్లు సర్దుకుంటూ కూర్చుంటాను. ఈవెన్ శేఖర్ నన్ను ఏమన్నా నేను ఇట్లా పడుకోవడం, మూతికి ముడుచుకొని ఉండను. కోపం వస్తే వాళ్ళతో కొంచెం మాట్లాడను, కానీ వెళ్ళి పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేస్తాను అనమాట. సో లైక్ ఇల్లు సర్దుకోవడం, కిచెన్ సర్దుకోవడం, ఇట్లా పికిల్స్ ఏమైనా పెట్టాలనుకున్నప్పుడు పెట్టుకోవడం, లేదా ఇంకేమైనా స్పెషల్ డిష్ ఎప్పటిలో చేద్దాం అనుకున్నది చేయడం, అట్లాంటివి చేస్తూ ఉంటాను. సైలెంట్గా ఉంటాను, ఇంకా వాళ్ళతో కొంచెం మాట్లాడను అనమాట. తర్వాత నేనే మాట్లాడిస్తాను. ఎందుకంటే ఈ మూతి పెట్టుకోవడం, ఈ అలగడం ఇవన్నీ మనతో అయ్యే పనులు కావు. నాకు నేను 10 నిమిషాలు సైలెంట్గా ఉంటేనే నాకు బోర్ కొడుతుంది. ఇంకా వదులుతాను మా ఆయనను, ఒరిస్తూనే ఉంటాను. ఆయన మీద కోపం వచ్చినా నేనే ముందు మాట్లాడిస్తాను. నా మీద ఆయన కోపం వచ్చినా నేనే మాట్లాడిస్తా. ఆయన మీద నాకు వచ్చి అంటే ఇద్దరు సైడ్ నుంచి నేనే మాట్లాడతా ఫస్ట్. ఇది. సో నేను ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండే టైప్ కాదన్నమాట. సరే, ఈ సొరకాయ ఈ ములక్కాడ పికిలు ఇది మనం యూట్యూబ్లో చూసాం అనమాట. ఎందుకంటే మనకైతే సొంతంగా పెట్టుకోవడం రాదు కదా. యూట్యూబ్లో చూసి పెడతా ఉన్నాం. అసలు ఎంత బాగా కుదిరిందంటే ఉన్నదంతా రమ్యలు పట్టుకుపోయారు, అంత బాగా కుదిరింది. సో ఏం లేదు, ముందు నూనె వేసుకోవాలి, మెంతులు ఆవాలు కొంచెం దూరగా వేయించుకోవాలి చిన్న మంట మీద. చింతపండు నానబెట్టేసుకోవాలి. ములక్కాడ నేను సాంబార్కి అన్నట్టుగా పొట్టు తీసి పెట్టాను. మీరు పొట్టు తీయకుండా కూడా చేయొచ్చు అనమాట. నారలు తీసేసాను నేను. సో ఈ ములక్కాడని జస్ట్ ఒక 2 to 3 minutes ఇట్లా ఆయిల్లో వేపాలన్నమాట. డీప్ ఫ్రై చేసి ములక్కాడ క్రిస్పీ చికెన్, కేఎఫ్సీ చికెన్ లాగా ఇలాగా ఉంచొద్దు. జస్ట్ అట్లా కొంచెం ఇట్లా వేపుకోవాలన్నమాట. సో తర్వాత వెల్లిపాయలు మనకి 3 పడతాయి. 3 ఉన్నాయి ఇంట్లో, మీరు ఎక్కువ కావాలన్నా వేసేసుకోవచ్చు. సో ములక్కాడ ఇట్లా దూరగా వేగితే సరిపోతుంది. రఫ్గా ఒక 4 to 5 minutes వేపా అనమాట. తర్వాత దీన్ని తీస్తూ ఉన్నాను. తొక్క అయితే ఇంత బాగా కుదురుతుందని నేనైతే అనుకోలేదు తెలుసా. నార్మల్గా నేను ఏదైనా చేస్తే రమ్య తినడానికి కొంచెం ఆలోచిస్తుంది అనమాట. అంటే రమ్య వాళ్ళు అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అందరూ ఘాటు కారం ఎక్కువ తింటారు. సో వీళ్ళు మైల్డ్గా వేస్తే తినలేరు అన్నమాట. ఈవెన్ శేఖర్ ఇప్పుడు కొంచెం అలవాటయ్యాడు, కానీ రమ్య తినలేదు. తనకు ఘాటుగా కారంగా మసాలా అట్లా ఇష్టం అనమాట. సో కొంచెం ఆలోచిస్తారు, బట్ షీ లైక్ ఇట్. తనకు నచ్చి వద్దు నేను పట్టుకెళ్తాను, నువ్వు మళ్ళీ పెట్టేసుకో అనింది. నాకు ఇంకా సంబరం అయింది వీళ్ళకి నచ్చిందా అని. బట్ తర్వాత శేఖర్ పెట్టమని ఊరినా నాకు ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు. చట్నీ మళ్ళీ నేను పెట్టను లేదు. సో ముందు ఆవాలు మెంతుల పొడి పట్టేశాను. ఆ తర్వాత వెల్లుల్లి మిక్సీ పట్టాను అనమాట. పొట్టుతో సహా మిక్సీ పట్టాను. ఎందుకంటే వెళ్ళిపోయి పొట్టు తీయాలంటే అత్తయ్యని అడగాలి. నాకు ఇప్పుడు కోపం వచ్చింది. కోపం వచ్చి 15 నిమిషాలకి నేను మాట్లాడను. కాసేపటికి లేదా తెల్లారి మాట్లాడతాను. అత్తయ్యతో కానీ మా ఇంట్లోతో కానీ అట్లా మాట్లాడతా. అదే శేఖర్తో అయితే 10-20 నిమిషాల్లో మళ్ళీ వెళ్ళి నేనే ఒరిస్తా, నేనే సారీ చెప్తా. సో అది వేరే ముచ్చట అనుకోండి. సో తర్వాత ఏంటంటే ఈ చింతపండు ఉంది కదా, దీని నుంచి గుజ్జు తీసుకోవాలన్నమాట. నీళ్ళు ఇలా చేయకూడదు. దీన్ని మనం పులిహోర లాగా ఉడికిస్తాం అనమాట. చింతపండు పులిహోర పెడతాం చూడండి, అలా ఉడికిస్తాం అనమాట. అందుకని సో పులిహోర పులుసులాగా చిక్కగానే ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు దీని ఒక దిక్కు ముందు ములక్కాడలు వేయించి అదే ఆయిల్లో బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇంకో సైడ్ చింతపండు చిక్కటి జ్యూసు ఉడికించుకోవాలి దగ్గరికి వచ్చేదాకా. ఓకే, దీనిలో పసుపు ఉప్పు వేసాను నేను, ఆ క్లిప్ మర్చిపోయాను తీయడం. సో పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలన్నమాట. ఉప్పు చూసుకొని వేసుకోవాలి, ఇందులో వేసాం ఆల్రెడీ. సో నేను కొలతలతో ఏం పెట్టలేదు, ఇది ఒక పెట్టేదే కొంచెం, ఇంకా దీని కొలతలు ఎందుకు, అందరితో పెట్టేయచ్చు. ఎంత ఈజీగా 3 months వరకు ఫ్రిడ్జ్లో అయితే నిలువ ఉంటుంది. ఉప్పు కారం కరెక్ట్ ఉంటే ఏడాది కూడా ఉంటుందిలేండి. సో తర్వాత ఈ మునక్కాడ ముక్కల్లో మనం పట్టిన మెంతి ఆవాల పొడి వేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి. ఈలోపు చింతపండు ఇంకొంచెం దగ్గర పడితే సరిపోద్ది. సో ఈ కొంచెం కారం వేసుకోండి. కారం మీ రుచికి సరిపడా, మనం చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఆ పులుపులో కారం ఎక్కువనే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ మనం చింతపండు పులుసులో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేస్తా ఉన్నాం. మళ్ళీ మా కారపొడిలో ఉప్పు అత్తమ్మ బాగానే వేసింది. తర్వాత కొంచెం పసుపు వేయాలి. ఈ 4 ఈ 5 అంటే ములక్కాడ పొడి, పసుపు, ఉప్పు, కారం ఇవన్నిటిని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఒక స్టెప్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చింతపండు ఉడుకుతుంది. థర్డ్ స్టెప్ ఏంటంటే తాలింపు. ఇవన్నీ చల్లారాక అన్నీ కలిపేసేయాలన్నమాట, అంతే. సో తాలింపులో ఏమంటే నేను
శనగ ఉప్పు ఎక్కువ వేస్తూ ఉన్నాను. మనకి మునుపు మామిడికాయ తొక్కులు కానివ్వండి, ఏదైనా తొక్కులు పెట్టినప్పుడు శనగలు వేసేవాళ్ళు, హోల్ శనగలు. అవి నాని ఉప్పు కారం పట్టి ఒక మంచి టేస్ట్ వచ్చేది. తాలింపులో వేసేవాళ్ళు అనమాట. సో అట్లా ఇట్లా తాలింపులో నేను శనగలు, మినపప్పు 2 వేస్తూ ఉన్నాను. తింటుంటే టేస్ట్ బాగుంటుంది. ఆబ్వియస్లీ ఈ టేస్టే అందరికి నచ్చిందనమాట. సో నేను ఒక్క ముద్ద కూడా తినలేదండి ఈ తొక్కుది. తెల్లారి మేము రమ్య వాళ్ళకి ల్యాండ్ చూడాలని వెళ్ళిపోయాం. అప్పుడు అత్తయ్య తినిందంటే అక్షయ్ దాంతో తినిండు. 2 టైమ్స్ అయినా దాంతో తిన్నాడు బిడ్డ అక్షయ్కి. మా అక్షయ్కి పికిల్స్ అంటే రమ్యకు పికిల్స్ అంటే ఇష్టం, కానీ అక్షయ్కి పికిల్స్ అంటే ఎక్కువ ఇష్టం. మళ్ళీ నేను ఏ వంట చేసినా ఆయనకి బాగా సో భలే హ్యాపీగా అనిపిస్తుంది. తాలింపులో అన్నీ కరెక్ట్ వేసుకోవాలండి మనం, సరేనా? సో ఎండుమిర్చీలు, వెల్లుల్లి రెబ్బలు వేసాను, కొన్ని మిక్సీ పట్టి కూడా వేస్తాం అనమాట. ఇక దీన్ని పెద్ద మంట మీద చేయకూడదు, మాడిపోతాయి, పప్పులు వేగవన్నమాట. చిన్న మంట మీద. తర్వాత కొంచెం ఇంగువ వేసుకున్నాను. నేను తాలింపులలో ఇంగువ ఎక్కువ వాడతాను, టేస్టీగా ఉంటుంది. తర్వాత మిక్సీ పట్టిన వెల్లుల్లి రెబ్బలు. సో అంతే. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ వెల్లుల్లి కొంచెం కలర్ మారాలి, మరీ బొగ్గులా కాకూడదు. బ్రౌనిష్ కలర్ చేంజ్ అయ్యేటప్పటికి మీరు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది. ఇంకా నూనె మనం అది కూడా నూనెలో వేయించాం కదా, ఊరితే తొక్కు మనకి నూనె మంచిగా బయటికి వచ్చేస్తుంది. సో అంతేనండి. ఇంకా దీన్ని పొయ్యిని ఆపేసి మనం చల్లారిద్దాం. అన్నీ చల్లారాక ఈ మునక్కాడ వక్కలలో మనం చేసిన తాలింపు వేయాలి. అన్నీ చల్లారాలి, వేడివేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, ఓకేనా? సో ఇది వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత చింతపండు పులుసు ఉంది కదా, అది కూడా వేయాలి. ఎలా ఉంటుంది తెలుసా? మునగాకు పులిహోరలా ఉంటుంది. బట్ నేను చేసిన దానికంటే ఆమె చేసిన దాంట్లో ఎల్లిపాయ కారంలాగా కారం బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. సో ఇది మొత్తం వేయాలా వద్దా, కొంచెం ఉంచాలని ఆలోచించి పులుపు ఎక్కువ అవుతుంది కొంచెం ఆపేసాను అనమాట. తర్వాత మొత్తం వేసాను. సో ఇంతేనండి. దీన్ని ఒక్కరోజు ఊరబెట్టుకొని తెల్లారి తినండి, సూపర్ ఉంటుంది. సో దీన్ని నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను. మనకి ప్లాస్టిక్ హెల్త్కి మంచిది కాదు, బట్ ఇప్పుడు ఏది కూడా మన గ్లాస్ది లేదన్నమాట. అందుకని చెప్పేసి దీన్ని ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. ఇంకా మూత పెట్టుకొని తెల్లారి ఓపెన్ చేసి వీడియో తీయాల్సింది, కానీ నేను తీయలేదు, అలా అట్లాగే పట్టుకుపోయారు. సో నాకు అంతా గుర్తు లేదు. సో మొత్తానికి అయితే పచ్చడి పెట్టుకోవడం అయితే నేను నేర్చేసుకున్నాను అనమాట. మంచిగా పచ్చడిని ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎంత మంచి స్మెల్ అంటే, నేను ఇదంతా చేస్తున్నంతలోపు రమ్య మా చుట్టుపక్కల వాళ్ళకి వెస్టేజ్ గురించి కొంతమంది అడిగారన్నమాట నన్ను. సో మీటింగ్ పెట్టారన్నమాట. ఆ మీటింగ్ కూడా కాసేపు విన్నాను. అక్కలందరూ వింటూ ఉంటే నేను కూడా విన్నాను. బాగా అనిపించింది. మంచి నేను కాన్సెప్ట్ మళ్ళీ అందులో ఉన్న ప్రొడక్ట్స్ అని హెల్త్కి మంచి. సో నేను ప్రజెంట్గా కొన్ని వాడుతూ ఉన్నాను, బట్ బిజినెస్ ఏం చేయట్లేదు. సో నెక్స్ట్ ఏంటంటే, ఈరోజు పనక్క రాలేదన్నమాట. సో బౌల్ని నేను తోమేసి పెట్టేశాను. ఎందుకంటే ఆమె ఏమంటారు, ఆమె వీల్ని బట్టి అనమాట. మంత్లీ అట్లీస్ట్ ఒక 3 days లీవ్ తీసుకుంటారు. సో వాళ్ళుగా మనుషులే కదండి, సో లీవ్ తీసుకుంటుంది. ఇంకా నేనేమన్నాను, ఎందుకంటే మనం అలసిపోతాం, వాళ్ళు అలసిపోతూ ఉంటారు. సో నెక్స్ట్ ఏంటంటే, ఇంకా ఏదైనా చేసామంటే, నేను ఏదైనా చేసినా చేయకపోయినా నైట్ పడుకునే ముందు ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే లేచిన వెంటనే అంత క్లమ్జీగా ఉందనుకోండి, డే మొత్తం లేజీగా వెళ్ళిపోద్ది, నాకు చిరాకు వస్తుంది లేచి ఏమైనా చేయాలంటే కూడా. సో ఈ స్టవ్ అంతా తుడవడం, కానీ ఎవరైనా వచ్చేటప్పుడు కొంచెం వేస్ట్ చేస్తాను. అప్పుడు పెంట కుప్పలా ఉంటుంది ఇల్లు. అప్పుడే మా అత్త వేసిన తిడుతుంది, సర్దుమని అనదు, ఎప్పటికప్పుడే సర్దుకుంటే బాగుంటుంది కదా బిడ్డ, ఒకేసారి సర్దుకుంటావని. కానీ ఎవరైనా వస్తే నాకు బాగా వేస్ట్కి వస్తుంది, ఎందుకో తెలియదు. ఈవెన్ అత్తయ్య వచ్చింది అనుకోండి, పిల్లలు మా అత్తయ్యకి చెప్తారు. మా అత్తయ్య ఏమనుకుంటుంది, నేను రెగ్యులర్గా వాళ్ళకి తినబెట్టను అనుకుంటుంది. బట్ ఆవిడ వస్తే ఏంటంటే నేను రిలాక్స్ అయిపోతాను అనమాట. కానీ వాళ్ళు అలా అర్థం చేసుకుంటారు. సో తర్వాత ఏమంటే, అంతే, నైట్ పడుకున్నాం. సో నాకు కోపం వస్తే ఇట్లా ఒక రెసిపీ చేస్తాను. మీరేం చేస్తారు నా కమెంట్లో